మెగాస్టార్ చిరంజీవి అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది ఆయన వ్యక్తిత్వం, ఆయన పోరాటాలు, డాన్స్. కేవలం వీటితోనే కోట్లాది మంది అభిమానులను ఆయన సంపాదించుకొని మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. పసివాడి ప్రాణం చిత్రంలో బ్రేక్ డాన్స్ వేసి కొత్త వరవడిని తీసుకొచ్చారు. తర్వాత కొండవీటి దొంగలో స్లో మోషన్ డాన్స్ వేస్తూ మరో వరవడిని ప్రవేశపెట్టారు. గ్యాంగ్ లీడర్లో వాన వాన వెల్లువయ్యే పాటలో స్టెప్ మరో ఎత్తు. ఇలా డాన్స్ కోసం ప్రాణాలు మొత్తం పెడతారు చిరు. అటువంటి చిరంజీవి డాన్స్ వెయ్యలేక స్పృహ తప్పి పడిపోయారంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇది నిజంగా జరిగింది. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మాతగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా వచ్చి సంచలన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. చిరంజీవి, శ్రీదేవి జంటగా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదల తేదీని కూడా ముందుగానే ప్రకటించేశారు. అయితే ఓ పాటను మాత్రం తీయాల్సి ఉంది. ఆ పాట లేకుండా విడుదల చేద్దామా అంటే అది సినిమాలోని కథకు లింక్ అయి ఉంటుంది. దీంతో తప్పనిసరిగా పాటను షూట్ చేసి తీరాలి. అయితే అదే సమయంలో చిరంజీవి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారట. మలేరియా సోకడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ ఈ విషయం తెలియడంతో వెంటనే జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా 103 డిగ్రీలు ఉన్నప్పటికీ పాటకు డాన్స్ వేస్తానంటూ పట్టుబట్టి షూటింగ్లో పాల్గొన్నారట. తాను అలా చేయకపోతే నిర్మాతకు కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లుతుందని చిరంజీవి భావించారు. అలా తీవ్రమైన జ్వరంతో చిరంజీవి పాటకు డాన్స్ వేశారు. షూటింగ్ జరిగే సమయంలో ఎన్నోసార్లు అదుపు తప్పి కింద పడిపోయారట. షూటింగ్కు వచ్చేటప్పుడు ఆయనతో పాటు ఒక వైద్యుణ్ణి కూడా వెంటబెట్టుకుని వచ్చేవారట. చివరకు ఎలాగోలా చాలా పర్ఫెక్ట్ గా పాటను పూర్తి చేశారు చిరు. అనంతరం అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అక్కడికి దగ్గరలోని ఉన్న విజయ ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. దాదాపు 2 వారాల తర్వాత చిరు కోలుకున్నారు. తర్వాత ఈ సినిమా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. చిరంజీవికి వృత్తిపై ఉన్న నిబద్ధతకు ఇది ఒక నిదర్శనం. అతని నిబద్ధతపై ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు అప్పట్లో కొనియాడారు.